గల్లీలోనే వాళ్ళ ప్రతాపం, ఢిల్లీలో మాత్రం ఎందుకు మౌనం అని ప్రశ్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. ఢిల్లీలో పవన్ చేసిన కమెంట్స్, గల్లీలో నేతలిస్తున్న కౌంటర్స్ తో మరోసారి రాజకీయం వేడెక్కిపోయింది. ఆనాటి ఉద్యమం నుంచి నేటి వరకు జరిగిన ఘటనలు ప్రస్తావిస్తూ డైలాగుల మీద డైలాగులు పిలుస్తున్నారు నేతలు. పవన్ ఆధ్వర్యంలో జనసేన కీలక సమావేశం ఢిల్లీలో జరిగింది. దేశ సమగ్రత కోసం జనసేన కార్యాచరణపై ఈ సమావేశంలో తీర్మానం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే తెలంగాణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హీటెక్కించాయి. తెలంగాణ ఏర్పాటును తాను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు పవన్. కాంగ్రెస్ విభజించిన తీరుతోనే అసంతృప్తి, అసహనం ఉన్నాయని చెప్పారు. జూన్ 2న తన సభను అడ్డుకోవడంపై మరోసారి విమర్శలు కూడా చేశారు పవన్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఢిల్లీ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ గల్లీలో కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ పలుకులే పవన్ నోటి నుంచి వస్తున్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది సినిమా కాదు, సినిమా డైలాగులు మాట్లాడితే నడవదు అన్నారు. రాజకీయాల్లో పవన్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మహేష్ గౌడ్. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు. ఇవి పవన్ కళ్యాణ్ ఏంటి, అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఇదేం సినిమా కాదు. విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. కానీ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. తెలంగాణ కోసం అమరులైన వారిని 12 ఏళ్లుగా ఎందుకు గుర్తించలేకపోయారంటూ ప్రశ్నించారు పవన్. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతివ్వరా? అమరులకు నివాళులర్పించడానికి పర్మిషన్ కావాలా? ఇది నా నేల కాదా, నా దేశం కాదా అని నిలదీశారు. వాట్ హ్యాపెండ్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైవ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైవ్స్. దే వర్ యంగ్ కిడ్స్. చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో, స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకు ఎక్కారు. ఢిల్లీ మెడలు ఉంచుతా ఉంటూ ఢిల్లీలో డైలాగులు కొట్టే నేతలు ఢిల్లీకి వచ్చాక మాత్రం నోరు మూసుకుని ఉంటారన్నారు పవన్. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. 12 ఏళ్ల పోరాటమే ఊపిరిగా బతికాం, క్రిమినల్ పార్టీలతో పోరాడం, ఇక ముందు కూడా తమ ప్రయాణం ఇలాగే ఉంటుందని అంటున్నారు జనసేన అధినేత పవన్.